వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ మ్యాటర్ రోడ్డెక్కింది. గత 2 రోజులుగా దువ్వాడ సతీమణి వాణి ఆమె కుమార్తెలు తమ తండ్రి ఎమ్మెల్సీ దువ్వాడ తీరును తప్పుపడుతూ రచ్చకెక్కారు. దీంతో శ్రీనివాస్ ఇంటి వ్యవహారం మరోసారి రోడ్డున పడింది. టెక్కలిలోని అక్కవరం సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉంటున్న ఆయన ఇల్లు కార్యాలయం వద్దకు కుమార్తెలు రావడం, ఆయన తలుపులు తీయకపోవడంతో విషయం వేడెక్కింది. దీంతో ఇంటి విషయం కాస్త బయటపడింది. దువ్వాడకు 2 కుమార్తెలు ఉన్నారు. తండ్రిని చూసేందుకు హైందవి, నవీన గురువారం సాయంత్రం ఆయన ఇంటికి వెళ్లారు. ఇంటి తలుపు తెరుచుకోలేదు. దీంతో అర్ధరాత్రి గంటల వరకు ఇంటి బయటే ఉండిపోయారు. గేటు కొట్టినా, కార్ హార్న్ మోగించిన దువ్వాడ స్పందించలేదు. ఇంటిలో తన తండ్రి దువ్వాడ ఉన్నప్పటికీ తెరవలేదని ఆవేదన వ్యక్తం చేశారు కుమార్తెలు. లోపల ఉన్నప్పటికీ లైట్లు ఆర్పేశారని, కొన్ని వాహనాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. తన భర్త తండ్రి చనిపోయిన పరామర్శకు రాలేదని పెద్ద కుమార్తె హైందవి తెలిపారు. ఫోన్ చేసినా, మెసేజ్లు పంపించినా స్పందించడం లేదన్నారు. లోపలి వైపు నుంచి తాళాలు వేసి గేట్లు తీయలేదని ఆరోపించారు. వేరొక మహిళ ట్రాప్ లో తమ భర్త ఉండడంతోనే ఈ పరిస్థితి దాపురించిందంటున్నారు దువ్వాడ భార్య వాణి, కుమార్తెలు హైందవి, నవీన. అయితే దువ్వాడ కుటుంబంలో చాలా కాలంగా వివాదం నడుస్తుంది. గత ఏడాదిన్నరగా దువ్వాడ వేరుగా ఉంటున్నారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బయటపడింది. ఎన్నికల టైంలో భర్తపైనే పోటీ చేసేందుకు దువ్వాడ భార్య సిద్ధమయ్యారు. వైసీపీ పెద్దలు వైవి సుబ్బారెడ్డి, తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు అందరినీ కూర్చోబెట్టి సర్ది చెప్పారు. పార్టీ అధికారంలోకి వస్తే దువ్వాడ వాణికి ఎమ్మెల్సీ ఇస్తామంటూ హామీ ఇచ్చారు. పొలిటికల్ ఇష్యూ అలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉండటాన్ని జీర్ణించుకోలేక పోతున్నామంటూ ఆరోపిస్తున్నారు అతని కుటుంబ సభ్యులు. ఈ కారణాలతో దువ్వాడ ప్రస్తుతం ఉంటున్న ఇంటికి కుమార్తెలు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన వచ్చి మాట్లాడకపోవడంతో నిరసనకు దిగారు. ఇప్పుడు వివాదం మళ్లీ మొదలైందని అంటున్నారు. కొన్నాళ్ల కిందట దువ్వాడ శ్రీను అక్కవరంలో ఇంటిని నిర్మించుకొని వేరే వ్యక్తితో ఉంటున్నారని ప్రచారం జరుగుతుంది. తమ సంగతేంటో తేల్చాలంటూ కుమార్తెలు నిలదీస్తున్నారు. ఈ వివాదంలో ఇంకా ఎన్ని మలుపులు చూడాల్సి ఉంటుందో అని సిక్కోలు జిల్లా వాసులు అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చగా మారింది. 2 రోజులుగా దువ్వాడ ఇంటి ముందు కుమార్తెలు నిరసనకు దిగారు. తమ తండ్రి బయటకు రావాలంటూ పోరాటం చేస్తున్నారు. కొత్తగా నిర్మించిన ఇంట్లో మరో మహిళతో కలిసి ఉంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. దువ్వాడ శ్రీను, వానికి హైందవి, నవీన అనే 2 కుమార్తెలు ఉన్నారు. ఇటీవల శ్రీను మరో మహిళతో ఉండడంతో తమ సంగతేమిటో తేల్చాలంటూ కుమార్తెలు ఆందోళన నిర్వహించారు. దువ్వాడ శ్రీను ఇంటి ముందే కుమార్తెలు కారులో కూర్చొని ఉంటున్నారు. బయట నుంచి పిలిచినప్పటికీ సిబ్బంది గేటు తీయలేదు. దువ్వాడ కుటుంబంలో చిన్నాళ్ల నుంచి వివాదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న తాజాగా బయటపడ్డాయి. మా తల్లిదండ్రులకు చట్టపరంగా విడాకులు కాలేదని, తమ కుటుంబంలో కావాలని దివ్వల మాధురి అనే మహిళ చిచ్చు పెట్టిందని ఆరోపిస్తున్నారు. అయితే 2022లో దువ్వాడ వాణిలే తనను పార్టీలోకి ఆహ్వానించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వల మాధురి వెల్లడించారు. తనపై లేనిపోని నిందలు వేసి రోడ్డుపై నిలబెట్టింది దువ్వాడ వాణి అంటూ మండిపడ్డారు దివ్వల మాధురి. రాజకీయంగా తనకి టికెట్ కోసమే వాణి ప్రయత్నిస్తుందన్న ఆమె నా లైఫ్ కి సెక్యూరిటీ ఎవరంటూ ప్రశ్నించారు. తాను ఇంకా దువ్వాడ శ్రీను పెళ్లి చేసుకోలేదని, తనకు దువ్వాడ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అంటుంది. సూసైడ్ చేసుకోవాల్సిన సమయంలో నన్ను ఆదరించి కేర్ టేకర్ గా దువ్వాడ శ్రీను ఉన్నారన్నారు ఆమె. నా మీద పడ్డ మచ్చ ఎప్పటికీ పోదు. నేను దువ్వాడ శ్రీనుతోనే ఉంటానని స్పష్టం చేశారు. మా ఇద్దరికి డ్రైవర్స్ అయితే ఫ్యూచర్ లో ఏం జరుగుద్దో ఆలోచిద్దామంటుంది. ఈ క్రమంలో దివ్వల మాధురి ప్రెస్ మీట్ పెట్టింది. దాని తర్వాత మరోసారి దువ్వాడ నూతన ఇంటికి వెళ్లారు. భార్య వాణి, కుమార్తె హైందవి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటిలోని ప్రవేశించిన భార్య వాణి, కుమార్తె హైందవి గత 2 రోజులుగా ఇంట్లో వెళ్లేందుకు ప్రయత్నించిన తలుపులు తీయని దువ్వాడ శ్రీనివాస్ తలుపులు పగలగొట్టి ఇంట్లో ప్రవేశించారు తల్లి, కుమార్తెలు. దీన్ని తట్టుకోలేక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వీరంగం సృష్టించారు. ఆయనను కలిసేందుకు వచ్చిన భార్య దువ్వాడ వాణి, కుమార్తె హైందవులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రమైన పదజాలంతో ఆయన భార్య, కుమార్తెను తిడుతూ తన ఇంటి వద్ద నుండి వెళ్లిపోవాలని దాడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఘటనా స్థలాన్ని మోహరించిన టెక్కలి పోలీసులు అక్కడ ఉద్రిక్త పరిస్థితి సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.